ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మనం కళింగవర్మ దేశంలో పుష్కలదేవి ఉన్నటువంటి యువరాణిగా ఉన్నప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. అప్పటికి అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అదే ధర్మశాస్త్రాన్ని స్మరిస్తూ ఆయన ఆ విగ్రహానికి వాళ్ళు యువరాజులు రాజులు కాబట్టి వాళ్ళకి విగ్రహాలు వస్తాయి. ఎట్లొచ్చినాయి అట్లెట్లొచ్చినాయి అని మాట్లాడొద్దు. చెప్పినా కదా వేదకాలం నుంచే అయ్యప్ప స్వామి అదే ధర్మశాస్త్రం ఉన్నాడు అని. నారద మహర్షి వచ్చి ఎలా ఉండాలి ఏం సంగతి అనేది చెప్పడం జరుగుతుంది. అప్పటికి ఇంకా పరశురాముల వారు రాలేదు, అవతారం తీసుకోలేదు శ్రీరాముడు. అప్పుడు జరిగినటువంటి స్టోరీ అనమాట ఇదంతా. ధర్మశాస్త్రం రామునికి కృష్ణునికి విష్ణుమూర్తి, ప్రధానంగా విష్ణుమూర్తి అంశాలు ఎట్లనో ధర్మశాస్త్రకి అయ్యప్ప అనేది ఒక అంశం. అది అవతారం, జన్మ. అయితే ఈ పుష్కలదేవి రాజ్యంలో ఉండంగా ఒకసారి ఒక మహాపండితుడు వస్తాడు. ఆ పండితునికి ఎంత గర్వం అంటే ఇంకా సకల శాస్త్రాలన్నీ నాకు తెలుసు, నేనే నా అంతటి వాడు ఎవరు లేరు అని చెప్పి అయినప్పటికీ కొన్ని తిమ్మిని బమ్మిని చేస్తుంటాడు. ప్రతి రాజ్యానికి వెళ్ళటము, అక్కడ ఎవరైనా పండితులతోటి వాదించేసి ఓడిపోతే ఆ యువరాజుని 10 సంవత్సరాలు తనకు బానిసం చేయాలని. ఎందుకు ఇలా చేస్తాడు అని అంటే ఒక 100 మంది యువరాజులను చేసుకుంటే వాళ్ళని విడుదల చేయాలంటే ఆ రాజ్యానికి అధిపతి అంటే ఆయన చక్రవర్తి కావాలనే ఒక దురాశ ఉంటుందన్నమాట. యుద్ధం చేయకుండా ఇది ఒక పన్నాగం అతనికి. ఇది తెలియదు అందరికీ. సరే ఆ రోజుల్లో ఒక రూల్ ఏముందంటే ఎవరైనా అట్లా సవాల్ విసిరితే ఆ రాజ్యంలో వాదించాలి, వాదించి గెలవాలి. ఓడినా గెలిచినా వాదించాలి ఖచ్చితంగా. అది ఏమంటారా పోటీ స్వీకరించాల్సి ఉంటుంది. అలా ఈ పండితుడు ఏ రాజ్యానికి పోయి ఆ రాజ్యానికి పోయి మాట్లాడడం చేయడము. అయితే ఇతను కొన్ని దుర్బుద్ధి, కొంచెం టెన్షనే ఉంటది ఇతనికి, ఇంకెవరైనా మంచి చెప్తారేమో అని. ఏం చేశాడంటే 2 రకాల పూల మాలలు తీసుకుంటాడు. ఒక పువ్వు మాలకి మొత్తము రసాయనంతో, అదే ఆకులతో, ఆ కాలంలో అంతా ఆకులే కదా చెట్లు, రకరకాల చెట్లుని, ఆ చెట్లతోటి మొత్తము నలిపి దానికంతా పైకి కనబడదు. ఒక 1/2 అవర్ తర్వాత మెల్లమెల్ల వాడిపోతుంటాయి ఆ పూలు మాల. అలా అతను చేసేసి ఇతని సైడ్ పెట్టుకొని మంచి పెట్టుకొని అవతల వాళ్ళకి ఇచ్చేది, అలా చెడు ఇచ్చేవాడు. అయితే ఈ కళింగవర్మ పుష్కలదేవి రాజ్యానికి కూడా వస్తాడు. వచ్చి అక్కడ రాజ్యసభలో నాతో వాదనకు దిగాలి, ఒకవేళ ఓడిపోతే మీ యువరాజు 10 సంవత్సరాలు నాకు బానిస చేయాలి అంటే, యువరాజు లేదంటే యువరాణి ఉంది కదా అంటాడు. అందరికి ఏం చేయాలనో అర్థం కాదు, మహారాజుకి కానీ ఎవరికైనా. అతను ఆల్రెడీ ఏందనేది అక్కడ రాజ్యంలో చాలా మంది యువరాజులను బానిసలుగా చేసుకొని తెచ్చుకుంటాడు. వాళ్ళందరినీ చూస్తారు. ఇంతమంది యువరాజులు అంటే ఇన్ని రాజ్యాలు జయించేసి వచ్చిండు, మన రాజ్యంలో ఎక్కడ ఇంత పాండిత్యము సకల శాస్త్రాలు చదివినా కూడా కొంచెం టెన్షన్ మొదలవుతుంది అందరికి. వాదించాలంటే అందరూ వెనక్కి అడిగేస్తారు. ఆ సందర్భంలో పుష్కలదేవి ఏం చేస్తుందంటే మహారాజు లేచి మహారాజు గారి అనుమతిస్తే నేను వాదిస్తాను అంటుంది. అంటే మహారాజుకు, పండితులకు, మంత్రివర్యులకు అందరికీ తెలుసు ఆమె ధర్మశాస్త్ర భక్తురాలు. ధర్మశాస్త్ర కథలు మాత్రం విన్నది తప్ప వేదాంతాలు ఏమీ విన్నది పూర్తిగా చదవలేదు. మహా పండితులే అతనితో వాదించలేనప్పుడు ఈ పుష్కలదేవి ఎలా వాదిస్తుందో అని చెప్పి ఓ రకంగా టెన్షన్. కానీ తప్పదు, ఎందుకంటే ఎవరు ఓడినా ఆమెనే బానిస, అతనికి వెళ్ళాలి బానిసగా. అది నియమం, అతను పెట్టిన నియమం. ఇంకా వేరే తప్పు దారి లెక్క కాళికామాత మీద భారం వేసేసి, సరే అమ్మ మరి ఇంకా వేరే దారి లేదు కాబట్టి కానీ అన్నాడు. అప్పుడు ఈయన మళ్ళా 2 మాలలు చేస్తారు. 2 మాలలు తెచ్చారా పెట్టంగానే ఆ మాలల్ని కొంచెం ఏదో వాసన పసిగడుతుంది పుష్కలదేవి. ఈమె వేదాలు చదువుకున్న పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులు, స్వామీజీలు వస్తే, అనేక స్వామీజీలు వస్తే, రకరకాల
కథలు, అప్పటికి ఉన్నటువంటి వేదాల గురించి కానీ, ఈ విష్ణుమూర్తి పంచ అవతారాలు కానీ, అప్పటికి 5 అయితే అనమాట, ఆ 5 కానీ, శక్తిపీఠాల గురించి, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి, మహిమల గురించి, భక్తుల గురించి అప్పటికి చాలా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళకి పాద సేవ చేసేసి వారికి కావలసినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొంచెం ఆహారము ఉంటాయి కదా, అలాంటివన్నీ సేవ చేసేసి వాళ్ళ నుంచి అనేక కథలు వినేది అనమాట. ఆ పురాణ కథ జ్ఞానం మాత్రం ఉన్నది పుష్కరదేవికి. సో ఏం చేస్తారంటే ఈ పండితుడు కూర్చున్నప్పుడు ఈమె ఏదో చూస్తుంది, ఇట్లాంటి వాసన పసిగట్టి ఈ పూలమాల వద్దంటది, మమ్మల్ని శంకిస్తున్నారా మీరు అది అంటాడు. సరే మంచి, మీరు పూలమాలలు తెచ్చుకున్నారు కదా, నేను కూడా నా ధర్మశాస్త్ర విగ్రహం తెచ్చుకొని పెట్టుకుంటా, మరి మీరు అనుమతిస్తే ఉంటే 2 ఉండాలి, లేదంటే తీసేయండి. సరే దాని ముందు విగ్రహమే కదా అని చెప్పి అంటాడు. ఈమె రోజు ఆరాధిస్తున్నటువంటి ధర్మశాస్త్ర విగ్రహం తీసుకొచ్చి అక్కడ ముందర పెడుతుంది. ముందర పెట్టిన తర్వాత ధర్మశాస్త్రకు నమస్కరిస్తుంది. ధర్మాన్ని కాపాడు స్వామి, ఏదైనా ఇందులో మీ ముందైతే మాయమంత్రాలు అయితే పనిచేయవు, ఇక్కడ ధర్మాన్ని కాపాడండి అని అంటుంది. అనగానే ఆ ధర్మశాస్త్రకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ పూలకు కొన్ని రకాల ఆకులు పెట్టాడు, అవి ఊకనే ½ లో వాడిపోతాయని చెప్పి తెలుసు ఆయనకు. కానీ అయ్యప్ప ముందు అదే ధర్మశాస్త్రం ముందు, భగవంతుని ముందు ఏ మహిమలు ఎవరి పనిచేయవు. ఏది భక్తితో ఆరాధించి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళది. ఈమె చిన్నప్పటి నుంచే భక్తురాలు, ఆయన రాజు కాళికామాత భక్తుడు. ధర్మశాస్త్రకి చిన్నప్పటి నుంచి బాగా కథలు వినటము, పెద్దలది ఇవన్నీ ఆయనకు బాగా నచ్చుతాయి. కాబట్టి ఈ వచ్చిన వాటిని ఆ పూలను వాడకుండా చేస్తాడు. విగ్రహం పెట్టేసరికి ఆ తర్వాత తెలుస్తుంది మన పండితునికి. ఆయన గర్వంగా లోపల నవ్వుతుంటాడు, ఏ విగ్రహం ఏం పని చేయదు, ఇవన్నీ దీని ముందు అని చెప్పి. సరే, ఇద్దరు వాదోపవాదాలు ప్రారంభిస్తారు. ఒక ప్రశ్న అంటే ఇద్దరు చెరొక ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పేది లేకపోతే ఓడిపోయినట్టు. వేద పండితుడు ఒక ప్రశ్న అడుగుతాడు, యజ్ఞాలు, యాగాలు, పూజలు బాగా చెయ్యాలి అని జనరల్ గా అందరికి తెలుసు. అలాంటి ఒక గ్రామంలో కేవలం ఒక పేదవాడు ఉండేవాడు, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాడు, తల్లిదండ్రులు మంచి చూసుకున్నాడు. గుడికి వెళ్ళేవాడు కాదు, ఏ పూజ చేయలేదు, భగవంతుని నామం కూడా జపం చేయలేదు. కానీ ఒకానొక సందర్భంలో అడవిలోకి వెళ్ళినప్పుడు పెద్ద బావి నీళ్లుంటే ఆ పొడవాటి బావిలో కాలు జారి పడిపోతాడు. అతనికి ఈత రాదు. అక్కడ నర మానవులు కూడా, మనకి ఇప్పుడు సెల్ ఫోన్లు ఏవో ఉన్నాయి కూడా కొన్ని సందర్భాల్లో కష్టము, కానీ అప్పటి ఆ కాలంలో ఏమి లేవు కదా ఇట్లాంటివి. అరిచినా కూడా ఆ బావి వరకే నవ్వుతుంది, బయటకి ఎక్కడికి పోయేది కాదు అది. ఇప్పుడు అతన్ని ఎవరు రక్షిస్తారు? భగవంతుడు రక్షించాలి. ఎందుకు రక్షిస్తాడు అని చెప్పి అడిగితే సభలో అందరికీ అర్థం కాదు. అదేంటి, భగవంతుని మనం చదివినటువంటి పురాణాలు, ఇతిహాసాలు, కథల వల్ల దేవుడికి మంచి పూజలు చేయాలి, దేవునికి భజన చేయాలి, దేవునికి రకరకాల హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అన్ని చేయాలి. అసలు హోమం ఒకసారి పోలేదు, యజ్ఞం చేయలేదు, గుడికి పోలేదు, ఓ పూజ చేస్తే తీసుకోలేదు, ప్రసాదం స్వీకరించలేదు. ఇట్లాంటి ఇతను భగవంతుడు రక్షిస్తాడు అంటే ఎట్లా రక్షిస్తాడు? అర్థం కాదు ఎవరికి చెప్పడానికి. అప్పుడు పుష్కలదేవి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అసలు ఎవరెవరు ఏమేమి చెప్పి అన్ని మదిలోకి తెచ్చుకుంటుంది. పంచయజ్ఞంల గురించి బాగా విన్నది. భగవంతుడు కేవలం ఈ యజ్ఞము, కట్టెలు ఇవే కాదు, ఆయన అందుకే పంచయజ్ఞములు పెట్టాడు, నవవిధ భక్తి మార్గాలు పెట్టాడు, అనేక మార్గాలు పెట్టాడు ముక్తి భగవంతుని చేరుకోవడానికి.
ఒక్కటే అంటది, అతను చేసింది పితృయజ్ఞం, ఆ పితృయజ్ఞానికి ఆ భగవంతుడు ప్రసన్నమై కాపాడాడు అని చెప్తుంది. ఎవరికి ఏం అర్థం కాలేదు. పితృయజ్ఞం అంటే ఏంటండి? యజ్ఞం అంటే కట్టెలు పెట్టాలి, ఇటుకలు పేర్చాలి, అందులో సమిధలు అవన్నీ ఇవ్వాలి, నెయ్యి పొయ్యాలి, వేద మంత్రాలు చదవాలి, పూర్ణాహుతి ఇవ్వాలి, ఇవన్నీ కదా. పితృయజ్ఞం ఏమిటది అంటే అప్పుడు వివరిస్తుంది మళ్ళీ. పితృయజ్ఞం అంటే పంచయజ్ఞంలోనే అందులో మొట్టమొదటిది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులని వీళ్ళు చిన్న ఉంటే తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళు చెప్పింది శ్రద్ధ వినడం, పెద్దగా అయిన తర్వాత వీళ్ళు సంపాదన చేస్తే వారు వృద్ధులైనప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అనేక సేవలు చేస్తూ, అంటే వారికి కావాల్సినటువంటి వారికి ఉన్నటువంటి సేవలు, అన్ని సేవలు అంటే అన్ని సేవలు కాదు, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఏదో కలిగంజి అంటారు కదా, ఇంత తప్పుగా అర్థం చేసుకోద్దు. ఈడ సామెతలు కొన్ని వేరే వస్తాయి. ఏదో అతనికి ఉన్నంతలో అన్నము, జొన్న గట్క, వాళ్ళు ఏం తింటారో చిన్నప్పటి నుంచి అందరూ ఏం తింటారో అదే, అంటే వాళ్ళ కుటుంబంలో తినేది వేరేదంటే ఇంకా వేరే వేరే ఏం తింటారో అవి. వాళ్ళని మంచిగా సాధన ఏమంటారు, అది మంచిగా తల్లిదండ్రులను చూసుకోవడం, సేవ చేయడము, ప్రతిరోజు మంచిగా చూసుకుంటాడు వృద్ధులైన తల్లిదండ్రులను. ఈయన మంచిగా చూసుకోవడానికి ఒక పాయింట్ చెప్పింది కదా. అందుకు భగవంతుడు మెచ్చి ఏం చేశాడంటే, ఈ అడవిలో ఆ పక్కనే ఇద్దరు దొంగలు వస్తారు, ఎవరు దొంగతనం చేసుకొని డబ్బులు లెక్కెట్టుకుంటాడు. ఇతను భగవంతుడు మెల్లంగా చిలుక రూపంలోకి వచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర చెప్తాడు, పక్కనున్న బావిలో చాలా ధనరాశులు మూటలు వేసిపోయిండ్రే, ఎవరు తీసుకుంటారు కానీ వాళ్ళు ధనవంతులు అవుతారు అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు చిలుక రూపంలో వచ్చి. ఈ దొంగలకు ఏం చేశారంటే, అబ్బా ఈడ ఇంతకంటే డబ్బు బాగుందని చెప్పి అక్కడిక్కడ తాళ్ళు, మర్రి ఊడలు అవన్నీ చేసి తెచ్చి అందులో వేసి దిగుదామని చెప్పి మొత్తం వేస్తారు. అందులో వేసినప్పుడు అవి పట్టుకొని ఈయన పైకి వస్తాడు. ఆ యువకుడు పైకి అంతా ఇవంతా పాచి ఇవన్నీ మీద ఉంటాయి కదా, అట్లనే పైకి ఎక్కుతాడు. కొంచెం చీకటి ఉంటుంది కాబట్టి అయ్య బాబోయ్ దయ్యం భూతం అని ఆ ఇద్దరు పారిపోతారు అట్లనే వదిలేసి, అన్ని ధనము అన్ని. ఇతను పైకి లేస్తాడు. పైకి వచ్చినాక చూసుకుంటే నేను అన్ని దులిపోయి తీసుకుంటే అవతల చెట్టు దగ్గర ధనము అన్ని వాళ్ళు దొంగతనం చేసుకొచ్చినటువంటి ధనము అవన్నీ ఉంటాయి. అవి పెళ్లికి సంబంధించిన నగలు ఉంటాయి. అరే ఎవరో పెళ్లికి కావాల్సిన అన్ని దొంగతనం చేసుకొచ్చేటట్టు దొంగలు అని చెప్పి అవి మూట కట్టుకొని ఈ యువకుడు ఏం చేస్తాడంటే, గ్రామ పంచాయతీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా న్యాయాధికారులు ఎవరో పెద్దగా ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఎవరో దొంగలు ఇట్లా దొంగతనం చేసుకొని ఆడ వచ్చారు, పాపం ఇవి ఒక పెళ్లి కావాల్సిన నగలు ఉన్నాయి, ఇవి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నగలు, వారికి ఎవరో తెలుసుకొని వారికి ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. అంతకుముందే డబ్బులు ఈ నగలు ఇవన్నీ పోయినాయని ఒక మధ్య తరగతి అతను చాలా ఏళ్ళ నుంచి డబ్బులు కూడబెట్టి కూతురు పెళ్లి చేయాలని చెప్పి నగలు అన్ని చేపించి పెడతాడు. ఆ నగలన్నీ పోయేసరికి పెళ్లి ఆగిపోతుందేమో అని చెప్పి చాలా కంగారు పడుతుంటాడు. ఈ కుర్రవాడు తెచ్చి ఇస్తాడు. ఆహా బాబు నిజంగా సమయానికి తెచ్చిచ్చినామని చెప్పేసి అతనికి కొంత ధనం ఇచ్చేసి అతని నిజాయితీ చూసి న్యాయాధికారి వాళ్ళ దగ్గర ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాడు. ప్రభుత్వం అంటే ఇప్పుడు మన ప్రభుత్వం, అప్పుడు రాజులు అంటే అది ప్రభుత్వమే. అక్కడి నుంచి అతనికి కొంచెం మంచిగా అవుతుంది. పితృయజ్ఞం చేయడం వల్ల భగవంతుణ్ణి పూజించినా పూజించకపోయినా, అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, మీకు గురువులు చాలా మంది గురువులు మాల వేరు, దేవాలయంలోకి వెళ్ళి అయ్యప్ప ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళతో వేపిస్తారు. ఈ గురువులు కూడా వేస్తారు, మంత్రం తెలుసుకొని వేస్తా అంటే వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అది వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తే ఎవరు వేసారు అన్నది ముఖ్యం కాదు. కానీ మాల ఎవరు తీయాలి దానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉన్నది. మాల వేయడానికి పూజారి వేయొచ్చు, లేదా మీ గురుస్వామి వేయొచ్చు, ఇద్దరిట్లో ఎవరైనా వేయొచ్చు మాల. కానీ మాల తీసే అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. ఇది బాగా అందరూ మాల వేసుకున్న వాళ్ళందరూ గుర్తుంచుకోండి.
మాల ఎవరు తీయాలంటే శబరిమల యాత్ర చేసినాక మళ్ళా ఇంటికి వచ్చినాక మాల ఇంటికి వచ్చాక తీయొద్దు. చాలా మంది తిరుపతిలో గాని పుణ్యక్షేత్రాల్లో గాని లేదంటే శబరిమల దగ్గరనే గాని తీసేసి ఉంటారు. అది పూర్తి కాదు. ఇక్కడ ఏంటంటే శబరిమల తీర్థ మొత్తం మీరు ఏ పుణ్యక్షేత్రాలు చేసినా అని మాల వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చి తల్లి తండ్రులు ఉన్నారనుకో వాళ్ళ పాదాలకు నమస్కరించి, తండ్రి కొందరికి తల్లి ఉండొచ్చు, కొందరికి తండ్రి ఉండొచ్చు, లేదా కొందరికి ఇద్దరు ఉన్నా ముందు తల్లి చేతుల మీద వెళ్ళి తీపియాలి. మీకు మంత్రం రాకపోతే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని మీరు నామ సమారాధన చేస్తున్న శరణ ఘోష ఎంత వస్తుంటే చెప్తుంటే తల్లి తీసిన తర్వాత ఆమె పాదాలకు నమస్కరించాలి. అప్పుడు మీ దీక్ష పూర్తవుతుంది. అంతే తప్ప మధ్య మధ్యలో తీస్తే కాదు. పితృయజ్ఞం భగవంతుడు ఏదైతే సమస్తమైనటువంటి వేదాలలో ఉన్న సారాంశం మొత్తం సింపుల్ గా మనకు అయ్యప్ప దీక్షలో ఏర్పాటు చేశాడు అయ్యప్ప స్వామి. సింపుల్ గా ఈ సింపుల్ కూడా మనం చేయకపోతే ఇంకెందుకండి? ఒకవేళ తల్లి తండ్రి లేరనుకో, ఇంట్లో అక్కనో ఎవరో ఉంటారు తోబుట్టువులు, తల్లి తండ్రి తర్వాత భార్య స్థానమే నెక్స్ట్ వస్తుంది. భార్య ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు సోదరి మానవులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆడపిల్లల చేతుల మీద, లేదు వదిన పిన్ని ఆ తర్వాత వాళ్ళు వేరే. ముఖ్యంగా తల్లి తండ్రి తప్పితే భార్య. మనం అంటాం కదా భార్యను కూడా మాలికపోతాం మాత భావించాలి 41 రోజు దీక్షలో అని చెప్పి. మరి దీక్ష పూర్తి చేయాలంటే మరి ఆమె కూడా అక్కడి వరకు కదా, ఆ మాల తీసే వరకు ఆమె అదే స్థానం కదా. భావన మనకు మనసులో భావన కలగాలి ఫస్ట్. ఇక పెళ్లి భావన ఇవన్నీ అంటే ఆ స్టోరీ చాలా పెద్దగా అవుతుంది. నేను జస్ట్ భావన కలగాలి ఫస్ట్. ఇక్కడ ఏం చేశారు మీకు కథల ద్వారా? ఆయన దేవునికి పూజ చేయలేదు, యజ్ఞయాగాలు చేయలేదు, ఒక పూజకు అటెండ్ అవ్వలేదు, తీర్థ ప్రసాదాలు కూడా అంటే తీసుకోకుండా ఎవరైనా చేయాలి అనుకుంటే అది వేరే విషయం. తీసుకుంటే చాలా మంచిది, అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ వేరు. తీసుకోవద్దు అని నేను చెప్పడం లేదు. కానీ అతను గ్రామంలో ఏం తెలియదు అతనికి. తల్లిదండ్రులు మాత్రం మంచి సేవ చేశాడు, మంచిగా చూసుకున్నాడు. నిజాయితీగా నగలు దొరికితే ఒక పెళ్లి వారి అని చెప్పి నిజాయితీగా తెచ్చిచ్చిండు. ఇదే కదండి భగవంతుడు కోరుకునేది ఒక మనిషి నుంచి. ఫస్ట్ భగవంతుడు కోరుకునేది మనుషుల నుంచి ఇవే. సన్మార్గం అంటే గిరి. 40 రోజులు మాల వేసుకున్నామా, ఉరికినామా, అవన్నీ గుళ్ళు తిరిగి వచ్చినామా, అక్కడనే మాల తీసినామా, దుంకినామా, ఎగిరినామా, అది మీ ఆనందం, మీ సంతోషం. అది పూజ కిందికి రాదు, దీక్ష కిందికి రాదు. అది దీక్ష నియమాలు ఏమున్నాయో పూర్తిగా చెయ్యాలి. అయ్యప్ప మాల ఎవరు వేసినా సరే, గురువు స్వామి వేసా అని అక్కడ కొన్ని టెంపుల్లో పూజారులు ఉంటారు. పూజారులు కూడా మంత్రం చదువుతూ వేస్తారు. వేయడానికి వాళ్ళు వేయాలి, కానీ తీయడం మాత్రం వాళ్ళుగా తీసేది. కన్న తల్లి తండ్రి ఇంటికి వచ్చినాక దీక్ష మొత్తం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తల్లి తండ్రి తర్వాత భార్య, ఇక ముగ్గురు లేకపోతే తర్వాత ఎవరు సోదరి మనలో ఎవరు. ఎందుకంటే రకరకాల కుటుంబాలు రకరకాలు చూస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు లేని వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి. కానీ ఓ సోదరి మనో, లేదంటే పిన్ని, లేదంటే పెద్దమ్మనో, చిన్నమ్మనో, అమ్మమ్మనో ఇంకెవరో ఉంటారు కదా. ముందు తల్లి తండ్రి తర్వాత భార్య, ఇక వీళ్ళు లేకపోతే సోదరి మనలు, ఇక వాళ్ళే కదా పిన్ని అమ్మమ్మ ఎవరో ఒకరి చేతుల మీద వాళ్ళకి నమస్కరించి, వేరే వాళ్ళైతే కొద్దిగా ఏదో దక్షిణ కుదిరితే 116లో 216లో ఏదో కొద్దిగా ఇస్తే వాళ్ళు కూడా సంతోషం మాల తీసినందుకు. అమ్మస్థానం మాల తీయడం అంటే ఎవరైతే మాల తీస్తారో వాళ్ళ అమ్మస్థానం అనమాట, అమ్మ లేని వారికి. ఇది దీక్ష పూర్తి చేయాలంటే పితృయజ్ఞం. ఈ జవాబు చెప్పడంతో ఇలాంటి సమాధానం చెప్పేసరికి రాజ్యసభలో మొత్తం అందరూ ఒక ఈ వేద పండితుడు అతని 2 శిష్యులు తప్ప యువరాజులు కూడా అందరూ చప్పట్లు హర్షధ్వానాలు చేసేస్తారు. యువరానికి జై, యువరానికి జై, యువరాణి పుష్కరాదేవికి జై అని చెప్పి. చాలా ధర్మము మహా పండితులకు కూడా అర్థం కాని విషయము. భగవంతుని చేరుకోవాలి, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను బాధ పెడుతూ యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, అయ్యప్ప మాలలు చేసే భగవంతుడు ఎందుకు కరుణిస్తారండి? ముందు తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ అని ఎందుకు చెప్పారు? మీరు ఈ 41 రోజులు కనీసం ఈ విషయాలు ఎప్పుడు విన్నారా? వినకపోతే మనం ఏం చేయలేము, తెలుసుకోవాలండి.
భగవంతుని పూజించడం అంటే కేవలం వెళ్ళి పసుపు కుంకుమ అగరబత్తులు పెట్టి పూజించడం కాదు. ఇవన్నీ చేసుకొని వచ్చి ఆ తర్వాత ఆయనకు పూజిస్తే ఆయన కరుణిస్తాడు. నువ్వు ఇవన్నీ చేయకుండా కానీ తల్లిదండ్రులు బాధ పెట్టి ఆయన దగ్గరికి 50,000 పెట్టి పూజ చేయాలన్నా, 1,00,000 రూపాయలు హోమం చేయాలన్నా, 10 లక్షలు పెట్టి పడి పూజ చేయాలన్నా ఎన్ని చేసిన ప్రయోజనం? కన్న తల్లిదండ్రులు మంచి చూసుకోకపోతే. ప్రత్యక్ష దైవం అనేది కన్నా తల్లిదండ్రులే. ఫస్ట్ మనకు అనిపించే దైవం ఎవరు అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మంచి చూసుకుని ఆ తర్వాత భగవంతుని ఆరాధిస్తే ఆయన మళ్ళీ ధర్మంగా కూడా ఉండాలి, న్యాయంగా. అతను చూడండి, ఏం చదువుకోలేదు, చేయలేదు, భగవంతుని దగ్గర వెళ్ళలేదు, కానీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాడు. దొరికిన నగలు ఎవరో పాపము పెళ్లికి సంబంధించి ఏమో ఆడపిల్ల వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పి తెచ్చిచ్చిండు. నువ్వు అన్ని పూజలు చేసి దొరికిన అట్లాంటి బంగారం తీసుకొని దాచిపెట్టుకుంటే ఇప్పుడు మహానుభావుడు నువ్వు అతడా దేవుని నమ్మకున్నావుడా? అందుకే భగవంతుడు కాపాడాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. కేవలము ఎంత భారీ ఎత్తున పూజ చేయాలి, ఎంత భారీగా ఎన్ని యాత్రలు చేయాలి, ఎన్ని గుళ్ళు తిరగాలి, అది మీ సంతోషం, మీ ఆనందం కాదంటలేం. కానీ ఈ ధర్మసూత్రాలు భగవంతుని దగ్గర కావాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. స్వామి శరణమయ్యప్ప. అయితే ఇక్కడ యువరాణి చాలా తెలివిగలది అని చెప్పి తెలుసుకొని గ్రహించేస్తాడు మన వేద పండితుడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయాలని ఇంకొక ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబు చెప్పితే నేను ఓడిపోయినట్టే అని చెప్పి చెప్తాడు. ఏం అడుగుతాడంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయాలన్నారు కదా, ఇప్పుడు వచ్చే ప్రశ్నలన్నీ అనుకుంటారు వేద కాలం నుంచే ఉన్నాయి. ఎన్ని జవాబులు చెప్పినా కొందరు నెత్తికి ఎక్కడ, మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు యువరాణి అడుగుతాడు, యువరాణి గారు మీరు చెప్పారు పితృ యజ్ఞం గురించి బాగుంది, మరి ఋషులు మునులు అనేవాళ్ళు వృద్ధులైన తల్లిదండ్రులను అందరిని వదిలేసేసి అడవులకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకో అని చెప్పి పోతారు. నేను సోమరితనము అంట, పనులను తప్పించుకోవడానికి సోమరి పొత్తులక పోయి కూర్చోరు అంట. భగవంతుడు ఎట్లా ఇవన్నీ బాధ్యతలన్నీ వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎట్లా కరుణిస్తాడండి దేవుడు? పైగా ఇంకా వాళ్ళకి అన్ని చూపించడం, వాళ్ళకి చెప్పడము, భగవంతుని మార్గాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రజలకు చెప్పడం అనేది ఏంటంటే, అడవిలో కూర్చొని తల్లిదండ్రులను భార్యని అందరిని వదిలేసిపోయేది. మరి భగవంతుని విషయంలో ఇది ధర్మం ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పండి అని వేద పండితుడు అడిగితే, మహారాజు దగ్గర నుంచి మహా పండితులు అందరూ నోరెళ్ళ పెడతారు. అదేంది ఇట్లా ఎవరు చెప్పలేదు, ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈయన అడిగిన లాజిక్ ప్రశ్న బాగానే ఉంది. ఇప్పుడు ఆమె పితృయజ్ఞం గురించి బాగా చెప్పింది, తల్లిదండ్రులు వృద్ధులైన వాళ్ళని చూసుకోవాలి, చేయాలి, కరుణ దయ ఇవన్నిటి మధ్యలో ఉండాలి, చేయాలని. కానీ ఇవన్నీ కన్న తల్లిదండ్రులను వదిలేసి చేసి అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చుంటే వాళ్ళు ఎట్లా మహాభక్తులు అవుతారు? వాళ్ళు ఋషులు అంట, పైగా ఋషులు మునులు. మరి వాళ్ళు ఎట్లా అవుతారు? ఇక తల్లిదండ్రులను వదిలిపోయారంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళు పాపాత్మలు. మరి ఎట్లయిపోయారు అని చెప్పి ఈయన పండితుడు అడుగుతాడు. పండితులకు తెలుసు ఈ సమాధానం, కానీ మహా పండితులకు కూడా ఇది తెలియదు, ఇట్లా జవాబు తెలియదు. యువరాణి ఏం చెప్తుంది అని చెప్పి ఇందామని, ఆమె చాలా చిన్న వయసు కదా, తెలియదని అందరూ సన్ అయిపోతారు. ఇది ఎవరు చెప్పలేని జవాబు, అది ఇది అని చెప్పి అందరు ఇదైపోతుంటారు. అప్పుడు ఆమె మనస్ఫూర్తిగా అయ్యప్పకి నమస్కరించేసి, అదే ధర్మశాస్త్రకి నమస్కరించి, శ్రీ ధర్మశాస్త్ర నా జ్ఞానం ప్రసాదించుగాక, సరైన జవాబు చెప్పేది అనేది. ఆమె ఎంత జవాబు తెచ్చి కానీ వినయం విధేయత అనేది ఉండాలి కదండి మనకి. అంటే తర్వాత రాముని జరిగింది, కానీ ఇప్పుడైతే రామాయణం తెలుసు కదా. రాముడు దాంట్లో దేనికి, ఎందుకంటే ఈయన ఉన్నాడు కాబట్టి రాముని కొద్దిగా టచ్ చేయాలి. ఆంజనేయ స్వామి ఆయన రాముని కథ అంటే ఆయన చాలా ప్రాణం కాబట్టి. ఇప్పుడు మీకు వినయం విధేయత అంటే ఎట్లా అంటే చూడండి, శ్రీరామచంద్రమూర్తి ఒక చక్రవర్తి కొడుకు. చక్రవర్తి కొడుకు అంటే రాజులకే రాజు. వాళ్ళు రాజులందరూ వాళ్ళకి నమస్కారం చేస్తారు, సామంత రాజులందరూ రాజులే. అలాంటి చక్రవర్తి కొడుకు అయి ఉండి ఇంత ఉండి గురువు చెప్పి ఆజ్ఞ ఇచ్చే వరకు లేవడు. ఏది సీత స్వయంవరంలో వేరే వేరే వాళ్ళందరూ వస్తారు, ఓ అని చెప్పి అహంకారం డేంకారం లేపుతుంటారు. ఆఖరికి రావణాసుడు కూడా వచ్చి నేను కైలాసగిరిని లేపినామని శివధనసు లెక్కన అని చెప్పి ఫస్ట్ చిట్కనే వెళ్తాడు, లేపుతాడు. అహంకారం, పొగరు, అహంభావం. కైలాసగిరిని లేపినామని ఇది ఒక లెక్కన శివధనసు అని చెప్పి
ఏళ్ళతో ట్రై చేశాడు లేవదు, చేతితో ట్రై చేశాడు లేవదు, 2 చేతులతో ట్రై చేశాడు, ఇంకా గట్టిగా బలం లేపి ఇలా అని కొద్దిగా లేపుతాడు, దానిమన పడిపోతుంది, చేతులు నుజ్జు అయిపోతాయి. మహాశక్తి ఉండి చక్రవర్తి కొడుకై ఉండి గురువు వెనుక వచ్చింది కాబట్టి గురువు గారు ఆజ్ఞ ఇస్తే వెళ్తాను లేకపోతే లేదని చెప్పి సైలెంట్ గా ఉంటాడు. గురువు గారు చెప్పని వెళ్ళకూడదని. అది వినయం విధేయత అంటే. గురువు గారు అంటే మరి ఆయన మహానుభావుడు. మనకి ఇప్పుడున్న గురువులు లేదండి. ఇది అయ్యప్ప మాలలో ఉండే గురువులు అంత లోతుగా ఆలోచించే గురువులు కాదు. ఈ గురువులు ఏంటంటే అయ్యప్ప దీక్షలో గురువులు ఏంటంటే అయ్యప్ప స్వామి పూజ ఎట్లా చేయాలి, అయ్యప్ప శబరి యాత్ర ఎట్లా చేయించాలి, ఈ విషయాలు ఎక్కువగా తెలుసుకుంటారు. ఇంతవరకు అయ్యప్ప పూజ ఎట్లా చేయాలి, అయ్యప్ప 41 రోజు దీక్ష ఎట్లా చేయాలి, ఏది మంచి ఏది చెడు ఇక్కడ వరకు తెలుసుకొని శబరి యాత్ర గుళ్ళు తిరిగొచ్చే వరకే. కానీ ధర్మ సూత్రాలని తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాలని మాల వేసేది, తెలుసుకోవద్దని కాదు. అలాంటివన్నీ నేర్చుకోవాలి చేయాలని చెప్పేసి అయ్యప్ప మాల వేసుకునేది. గురుస్వామి అంటే అదే. కాకపోతే ఇలా చదువుకు రాని వాళ్ళు ఉంటారు, అనేక రకాల పనుల ఒత్తిడులు ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళకు కూడా అనేక రకాల వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందరు ఇది ఆధ్యాత్మికం అనేది చిన్నప్పటి నుంచి పూర్వజన్మ నుంచి ఉండి చిన్నప్పటి నుంచి దాని మీద మదన పడుతూ చేసి వచ్చిన వారికి కొందరికి తెలుస్తుంది, దాని మీద సాధన చేస్తారు. సాధన చేస్తేనే వస్తుంది. ఊరికే నాకు గత 30 ఏళ్ల నుంచి బుక్కులని చదవంగా ఈ రోజు ఏదో కొద్దిగా చెప్పడానికి ముందుకు వస్తున్నా. అర్థం అంతరార్థం పరమార్థం కథ తెలియనే కాదు కదా. ఇప్పుడు అయ్యప్ప మాల చేసామా అంటే అసలు ఏ పూజ ఎందుకు చేస్తున్నాం, నల్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం అంటే శనీశ్వరం అని చెప్తారు, ఇంకేం చెప్పరు. 41 రోజు దీక్ష ఎందుకు చేయాలి తెలియదు. ఆ నియమం పెట్టిరండి 41 రోజు. కన్యసామాన్ని ఎందుకు అన్నారు, కత్తి సామాన్ని ఎందుకు అంటున్నారు, 6 సార్లు వేసింది అన్నారు, గురుస్వామి ఎందుకు అన్నారు. పేర్లు తెలుసు, జనరల్ అనేది తక్కువ నాకు. ఫస్ట్ సారి వేసే కన్యస్వామి, 2 సారి వేసే గదస్వామి, 3 సారి వేసే కత్తిస్వామి, 2ది కత్తిస్వామి, 3ది గదస్వామి. సో ఇట్లా పేర్లు పెట్టిర్రు. ఈ పేరు ఎందుకు పెట్టిర్రు అది అందులో ఎవరు మాల వేసుకొని ప్రతి ఒక్క స్వామి తెలుసుకోవాలి. కానీ ఎంతమంది స్వాములు తెలుసుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఒక్కొక్క దానికి ఎన్ని పేర్లు పెడతారు, ఏ సంవత్సరం పోతే ఏ పేరు అంటారు అనేది మాత్రమే మనకి జనరల్ నాలెడ్జ్ చేస్తే తెలియదండి. మాల వేయకుండా కూడా జనరల్ నాలెడ్జ్ అందరికి చాలా మందికి, కొన్ని లక్షల మందికి తెలుసు. ఆ అయ్యప్ప మాల 41 రోజు దీక్ష చేస్తారు, నల్ల బట్టలు వేసుకోరు, చెప్పులు వేసుకోరు, పొద్దున సాయంత్రం 2 సార్లు స్నానం చేస్తారు, ఒకటే పూట అన్నం తింటారు, సాయంత్రం అల్పాహారం చేస్తారు. ఇది మాల వేసుకోకుండా లక్షల మందికి తెలుసు. మాల వేసుకున్న వాళ్ళకే కాదు, మాల వేసుకునే వాళ్ళకి లక్షల మందికి తెలుసు. అంత మాత్రాన తెలిస్తే జనానికి తెలిస్తే భగవంతుని కృప రాదు కదా. సో ఇక్కడ ఆమె ఏదైతే మహానుభావుల నుంచి శ్రద్ధగా విన్నదో ఒకసారి స్మరణ తెచ్చుకుంటుంది. అసలు ఏంటి ఈ ప్రశ్న ఎందుకు అడిగిండో, నిజమే ప్రశ్న అడిగిన, లాజిక్ ప్రశ్న అడిగిన. వేదాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన పురాణ ఇతిహాసాల్లో వేదాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎంత పనికిరాని ప్రశ్న వేసినా దానికి జవాబు ఉన్నది. కానీ మరీ పనికిరా, అసలు ఎవరికి పనికిరాని వాటికి కూడా వాటికి తగ్గ సమాధానాలు కూడా ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి. వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేది. అలాంటి వాళ్ళు నా ముందుకు వచ్చి నాకు కామెంట్ చేస్తే నేను చెప్తాను. అలాంటివన్నీ కూడా మనం అంటే కొంత గొప్ప అని కాదు కానీ కొద్దిగా చదివిన ఏదో పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మరి పితృదేవతలకి పూజ చేయాలన్నారు, పితృభక్తి అన్నారు, పితృయజ్ఞం అంటున్నావు. మరి ఋషులు అనేవాళ్ళు అన్ని వదులుకొని బాధ్యతలు అన్ని వదులుకొని అడవిలో వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చుంటారు. నేను సోమరిపోతులు అంటున్నా, మరి అలాంటి వాళ్ళకు దేవుడు ఎందుకు కరుణిస్తాడు? చాలా మంచి ప్రశ్న అడిగిండు. చాలా మంది మన దాంట్లో కూడా ఏంటంటే ప్రశ్న అడుగుతారు, జవాబు వినకుండా వెళ్ళిపోతారు. నేను ఒకసారి ఒక చాలా ప్రోగ్రాంలలో ఏదో మ్యాజిక్ షో యాంకరింగ్ అన్ని చేసి లాస్ట్ ప్రోగ్రామ్ కేక్ కటింగ్ అయిపోయాక 4 మంచి మాటలు చెప్పావు అనుకో, టైం ఉన్న దగ్గర ఒక దగ్గర చెప్తుంటే వాళ్ళకి ఇంకా ఏదో డబ్బు రాదు, కేక్ కటింగ్ అంతా అయిపోయింది, డబ్బు కోసం వెయిట్ చేస్తారు అందరూ. ఏదో ఏటీఎం ప్రాబ్లం ఉంది, లేట్ టైం పడుతుంది, అక్కడ దరిదాపులో ఏటీఎం లేదు, పోవడానికి పోయారు.
అందరు ఆగారు, కెమెరామెన్ అందరూ, నేను కూడా అటు పేమెంట్లు కావాల్సిన వాళ్ళందరం ఆగినాం. ఆ టైంలో ఒట్టి కూర్చోవడం ఎందుకని చెప్పి నేను ధర్మ సందేహాలు అడగానే వీళ్ళని అడుగుతుంటే ఒక ఫోటోగ్రాఫర్ అతను ఉరుకొచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే కృష్ణ పుష్కరాలు జరుగుతున్న సమయం, కృష్ణ పుష్కరాలు జరుగుతున్నా మన ఏమంటారు హిందూ ధర్మంలో, అరే పుష్కరాల టైంలో నదిలో స్నానం చేసేస్తే మనకు పుణ్యము 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 అంటారు అంతే. అది తప్ప ఇంకేం తెలియదు. నదిలో స్నానం చేస్తే పుణ్యము, పాపం పోతుంది అంటే పుణ్యం వల్ల మనకు బాగా డబ్బు వస్తుంది. ఈ 2-3 మాటలు తప్ప అసలు నదిలో ఆ పుష్కర సమయంలో ఎందుకు స్నానం చేయాలి, ఎందుకు అక్కడికే వెళ్ళి స్నానం చేయాలని చెప్పిరా, అసలు దాని నియమాలు ఏంటి, దానివల్ల కలిగేది ఏమిటి, ఇవేవి మనకు తెలియదు. కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, మొన్న వచ్చిన గోదావరి పుష్కరాలు వచ్చినాయి. అట్లా ఒక్కొక్క 12 ఏళ్లకు ఒకటి వస్తుంటాయి పుష్కరాలు అంటే అట్లా అనమాట. అది ఆ స్టోరీ వేరే అది అంతా. సో అతను వచ్చేసి కెమెరామెన్ నాకు వచ్చేసి సామి మరి నీళ్ళలో స్నానం చేసే పాపాలు పోతాయా అని ప్రశ్న అడుగుతుండు, ఉరుకుతూనే ఉన్నాడు. మైక్ కొట్టుకొని ప్రశ్న అడిగిండు. నేను సరే జవాబు చెప్తాం అనే లోపల వేసుకొని ఉరుకుతూనే ఉన్నాడు బయటికి. నేను ఇక్కడ రా అన్నా, ప్రశ్న అడిగినావు, దేనికి అడిగినావు, జవాబు వినాలి కదా. నేను జవాబు తెలియదని చెప్పలేదు కదా, నువ్వు నన్ను ప్రశ్న అడిగినావు, జవాబు కూడా వినాలి కదా. నాకు అవసరం, జవాబు అవసరం లేదండి అని ఉరుకుతూనే ఉన్నాడు. అడగండి ఎందుకు, నీకు అవసరం లేదు ఎందుకు అంటే నువ్వు మా గొప్ప తెలివైనగా ప్రశ్న అడిగినవానా? వేదాలలో జవాబు లేని ప్రశ్న అంటూ ఏది లేదు. నువ్వు ఎటువంటి ప్రశ్న అడుగుతావో అటువంటి జవాబు చెప్పడానికి ఇక్కడ మాకు తెలివి ఉన్నది. కానీ నువ్వు ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినడానికి కూడా నీకు ఓపిక ఉండాలి. జవాబు వినేంత నీకు వినయము టైం లేనప్పుడు ప్రశ్న ఎందుకు అడుగుతాను? నేను అందరికి అడుగుతున్నా, ఎవ్రీబడి, ఎవరైనా మన హిందువులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ఎవరైనా. అది మీరు ఎవరిని అడగాలి, తెలిసిన వాళ్ళని అడగాలి. తెలియని వాళ్ళని పట్టుకొని మాట్లాడితే ఎట్లా? మనకి ఇప్పుడు చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఛానళ్ళల్లో కూడా యాంకర్లు, రిపోర్టర్లు కూర్చుంటారు. ఎవరినో ఒకరిని పట్టుకొని వస్తారు, సినిమాకి సంబంధించిన ఇంకొకరిని ఎవరినో పట్టుకొని వస్తారు. ఆ దేవుళ్ళ హిందూ ధర్మం మీద నమ్మకం ఉండదు, ఏవో 4 కథలు వినే టపా 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 అడుగుతుంటారు. ఆ జవాబు చెప్పేవాళ్ళని కూర్చోబెట్టాలి కదా. అక్కడ నువ్వు ప్రశ్న అడిగినావు అంటే అలాంటి జవాబు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అక్కడ వాళ్ళని అడగండి సార్ మీరు చెప్పండి అని. కానీ ఇక్కడ జవాబు చెప్పి వీళ్ళకి తెలియదు, వాళ్ళేదో లాజిక్ ప్రశ్నలు అడుగుతారు, అయిపోతుంది. ఎంత గొప్ప లాజిక్ ప్రశ్న అడిగారు అంటే జవాబు చెప్పేవాడు ఉండి జవాబు చెప్తే కదా అప్పుడు అది తెలుస్తుంది. అది ఊరికే ప్రశ్న వేసేసి మాట్లాడేసి అయిపోతుందా? కాదు కదా. చెప్తున్నాను, మనకు ఈ సోషల్ మీడియాలో కానీ అన్నిట్లలో కానీ ఏదైతే హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎన్ని లాజిక్ ప్రశ్నలు అడిగినా కూడా జవాబులు ఉన్నాయి. కానీ తెలిసిన వాళ్ళని అడగాలి. మీరు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు, సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ అట్లాంటి వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టేటప్పుడు జవాబులు తెలిసిన ఓ పండితుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి జవాబు పండితుని అడిగిపోయారు మీరు. కానీ అడిగిపోయారు మీకు. ఎందుకంటే ఇట్లా జవాబులు చెప్పితే వ్యూస్ రావు. అట్లాంటి లాజిక్ ప్రశ్న అడుగుతాను వ్యూస్ ఎక్కువ వస్తాయి, టీఆర్పీ రేట్లు పెరుగుతాయి. ఓపెన్ సీక్రెట్ అందరూ తెలిసిందే. నేను కావాలని చెప్పేది ఏం లేదు, జనాలకు అందరికి తెలిసిందే. ఇది వినాయక చవితి వచ్చేసరికి హుసేన్ సార్ కట్ట మీద ఎక్కడ లేని ప్రేమ వస్తుంది కొందరికి. అయ్యా నీళ్లు ఖరాబ్ అవుతాయి, ఆ రోజు ఏదో అమృతం తాగే నీళ్ళు అని ఆ ఒక్కరోజు వినాయకుడు లేచేసరికి ఖరాబ్ అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. దీపావళి వచ్చేసరికి పటాకులు కలుషితం అయిపోతుంది. దాని వెనకాల శాస్త్రం ఏమున్నది, సైన్స్ ఏమున్నది, అవి కూడా చాలా. ఏదైతే హిందూ ధర్మంలో శాస్త్రం అని పెట్టారో దాని ఆ శాస్త్రం వెనకాల సైన్స్ ఉంది. పాపం పుణ్యం అనే వాటి వెనకాల సైన్స్ ఉంది, సామాజిక దృక్పథం ఉంది. అది తెలిసిన వాళ్ళని అడగాలి. ఎవరో తెలియని వాడిని నేను అడిగినా అండి, హిందువుని అడిగినా అంటే హిందూ అన్నంత మాత్రం అందరికి జ్ఞానం రాదు కదా. ఇతర మతస్థులు కూడా అనగానే వాళ్ళ 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 గ్రంథాల గురించి పూర్తిగా తెలియదు, ప్రతి మనిషి తెలుసుకోలేడు కదా. మనకు చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళకు ఒక్కొక్కటి ఉన్నా కానీ మనకు చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి. కనీసం ఈ అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడన్నా ఈ 41 రోజుల్లో కొద్దిగా టైం పెట్టి వినండి అన్ని. మరి ముక్కు మూసుకొని అడవులలో కూర్చుంటే ఎట్లా? అందరూ టెన్షన్ పడుతుంటారు. అక్కడికి నారద మహర్షి మారువేషం వేసుకొని వస్తాడు. అందరు కంగారు పడుతుంటే ఆయన చాలా కుతూహలంగా చూస్తుంటాడు.
పుష్కలదేవి మనిషిగా జన్మించిన సామాన్యురాలేం కాదు. పైగా ఆమె చిన్నప్పటి నుంచి మంత్రోపదేశం చేసింది నారదుడు. ధర్మశాస్త్ర మంత్రోపదేశం చేసి పూజ ఎలా చేయాలనో చిన్నప్పటి నుంచి చెప్పాడు, ధర్మ మార్గాలు చేశాడు. పైగా పుష్కలదేవి చేసిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పూజించడం, మంత్ర జపం చేయటమే కాకుండా ఇంకో గొప్ప పని ఏం చేసిందంటే ఆ రాజ్యంలోకి వచ్చే మహానుభావులు, పెద్దలు, వేద పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా అన్ని పురాణ కథలు చాలా స్పష్టంగా విని అర్థం చేసుకొని చాలా ఏమంటారు అది ఆకలింపు చేసుకుంది. అంటే మళ్ళీ ఎవరైనా అడిగితే కూడా మళ్ళా ఏ విధంగానే జవాబు చెప్పే విధంగా దాని గురించి ఊరికేదో కథ కాదు, దాంట్లో ఉన్న అర్థం పరమార్థం. పుష్కలదేవి చాలా గొప్ప విషయం చేసింది. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు కూడా కొంచెం కథలు వినండి. మనకు అయ్యప్ప కథనే కాదు, పురాణ కథలు రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, శ్రీకృష్ణ లీలలు కావచ్చు, దేవి భాగవతం కావచ్చు, ఏవన్నా కానీ ముందు అయ్యప్ప వినండి. వినడానికి తప్పులేదు. నామస్మరణ అయ్యప్ప చేయాలి. మన పూజ చేసేటప్పుడు అవి కూడా మా తర్వాత చెప్తాను నేను. కథలు వినడానికి మాత్రం భగవంతుడికి సంబంధించిన ఏ కథలైనా వినొచ్చు, ఏ దేవాలయానికైనా వెళ్ళి నమస్కరించవచ్చు. మనకు అయ్యప్ప స్వామి దరిదాపులో లేకపోతే అయ్యప్పది ఉంటే అయ్యప్ప గుడికి వెళ్ళండి, వేరే గుడికి కూడా వెళ్ళి నమస్కారం చేయండి మీకు టైం ఎవరికైనా ఉంటే. అయితే నారద మహర్షి చాలా కుతూహలంగా చూస్తుంటాడు ఏం చెప్తుంది పుష్కలదేవి అని చెప్పి. అందరు కంగారు పడుతుంటారు. అప్పుడు పుష్కలదేవి అంటుంది, స్వామి అందరూ ఒకే పని చేసే సమాజం ఉండదు. పంచయజ్ఞములలో మీరు పితృయజ్ఞం గురించి అడిగారు, ఋషి యజ్ఞం కూడా ఉన్నది కదా. ఋషి యజ్ఞం అంటే ఏమిటి? ఒక కర్తవ్యం. మొత్తము ఈ ఋషులు అనేవాళ్ళు ఏంటంటే దాదాపు చాలా మంది ఏదో ఎవరు పడితే వాళ్ళు 1 లక్ష కడితే 2 లక్షలు కడితే ఆ యూనివర్సిటీలో 4 లక్షలు కడితే ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడము, 10 లక్షలు కడితే ఈ సీట్ ఇస్తాం లేకపోతే లేదు. అట్లా లేదు. ఇవన్నీ ఇప్పుడుండే వాటికి వచ్చినాయి. ఋషులు అనే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, చాలా వరకు వీలైనంత వరకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చేసి గాయత్రి మంత్రం జపం చేసి అన్ని చేసిన వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. ఆ ఋషులలో ఉన్న పిల్లలే ఋషులు అయ్యేవాళ్ళు. లేదు వేరే వాళ్ళు ఎవరు అయ్యేవాళ్ళంటే రాజులు అయ్యేవాళ్ళు. ఎక్కువ వరకు రాజులు అంటే 60 సంవత్సరాల వరకు వాళ్ళు జీవించి 60 సంవత్సరాల వరకు ధర్మంగా రాజ్య పరిపాలన చేసి పెళ్లి చేసుకొని ఆల్రెడీ 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ లోపల పెళ్లి అవుతుండే, పిల్లలు పుడుతుండే, ఆ పిల్లలకు పెళ్లి చేస్తుండే, ఆ పిల్లలకు రాజ్యం అప్పగించి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆధ్యాత్మికం మీద ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ప్రజలకి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, భగవత్ తత్వము తెలుసుకొని ప్రజలకు చెప్పాలి అని చెప్పి వాళ్ళు 60 సంవత్సరాలు అయిన తర్వాత షష్ఠి పూర్తి అంటాం కదా, అలాంటి షష్ఠి పూర్తి లాంటిది ఒక ఫంక్షన్ చేసుకొని వీళ్ళకి అన్ని అప్పగించేసి ఆల్రెడీ వాళ్ళ రాజ్యంలో డబ్బు అన్ని ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేయడానికి వీళ్ళందరూ పిల్లలు మనవరాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళొక్కరు ఈ రాజ్యం వీళ్ళకందరికి అప్పగించేసి అన్ని బాధ్యతలు ముగించుకొని వీళ్ళు వనప్రస్థానానికి వెళ్ళేవాళ్ళు. కొంతకాలం వనప్రస్థంలో ఏంటంటే ఇక్కడున్న ఆహారము దినచర్య వేరు, సన్యాసాశ్రమంలో వెళ్ళాలంటే ఆచారం వేరు. కొందరు డైరెక్ట్ వెళ్ళి తపస్సులు చేసుకునే వాళ్ళు వేరే విషయం. అది పండ్లు అక్కడ దొరికే నీళ్లు పండ్లు అంత ఇంకేం ఉండవు వాళ్ళకి అడవిలోకి పోతే. ఇక్కడ రాజ్యంలో పంచభక్ష పరమన్నాలు ఉంటాయి, రకరకాల ఆహారములు ఉంటాయి, బంగారు సింహాసనాలు ఉంటాయి, మంచాలు ఉంటాయి. ఆడ ఏమి ఉండదు, నేల మీద పడుకోవాలి. మా అయితే ఒక గుడ్డ ముక్క వేసుకొని లుంగి ఇలాంటిది వేసుకొని గుడ్డ ముక్క వేసుకొని నేల మీద పడుకోవాలి. ఏదో పూరి గుడిసె 4 ఆకులు తాటాకులతోటి కట్టుకునేవాళ్ళు. ఎందుకు కట్టుకునేవాళ్ళు వీళ్ళందరూ అంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళందరికీ సేవ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి అరిషడ్వర్గాలన్నిటిని పక్కకు పెట్టి కామ క్రోధ లోభ మోహ మదమాస్యంలో అన్ని పక్కన పెట్టి భగవంతుని గురించి తపస్సు చేసి తెలుసుకొని నేను ఏదో సాధించాలి, ఈ నాకు శక్తి సాధించి ఈ శక్తి సమస్తమైనటువంటి మానవాళికి అందించాలి, మనుషులకు అందించాలి. వాళ్ళు అనుభవించడానికి కాదు. ఋషులు అంటే సామాన్యులు కాదు. ఎలా పడితే నా ఇష్టం వచ్చిన నేను బతుకుతా, నా ఇష్టం వచ్చిన నేను ఎగురుతా, నా ఇష్టం వచ్చిన దానికి ఇటు పోతా అటు పోతా కాదు. ఋషి అన్న తర్వాత వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి.
రాజ్యం వదిలేసేసి అక్కడికి వెళ్ళి ఏదైతే గాయత్రి మంత్రం ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ ఇస్తే దాన్ని జపం చేసుకోవాలి, సంధ్యావందనం చేయాలి. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ లేవ్వకుండా రాత్రి పగలు కూర్చొని తపస్సు చేసే విధానం అదొకటి ఉన్నది. మళ్ళీ వెళ్ళి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తెల్లవారుజామున లేచి స్నానం చేసుకొని సంధ్యావందనం చేసి అక్కడ శివలింగం కానీ ఏదైనా ఉంటే నీటితోటి అభిషేకం చేసి ఆ పక్కన ఉన్న పూలు లాంటివి, అడవిలోనే ఖాళీ పువ్వులు నీరు బాగా దొరుకుతాయి కదా, ఏం లేకున్నా కూడా ఆ పువ్వులు అవి తీసుకొని వచ్చి అవి పెట్టి నైవేద్యంగా ఏదో పండు ఊరికే ఉన్నటువంటిది ఓ పండు పొలం తీసుకొని అక్కడ దేవుని పెట్టి వాళ్ళది స్వీకరించి ఆ ఒక్క పండు 2 పండ్లు స్వీకరించి మళ్ళీ ధ్యానం చేయడం. ఒకవేళ మంత్రోపదేశం ఇస్తే మంత్రాన్ని జపం చేయడం, లేదా ధ్యానానికి మంత్రోపదేశం చాలా తేడా ఉంటది. అలా కొన్ని సంవత్సరాలు చేసి 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 వాళ్ళకు శక్తి వచ్చి లేదా భగవంతుడు ఏదైనా వరాలు ఇస్తే ఆ వరాలు స్వీకరించి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మెల్లగా దేశాటన చేసేవాళ్ళు, పాదయాత్ర చేస్తూ వాళ్ళు సంపాదించుకొని ఆ దివ్య శక్తులు భగవంతుడి నుంచి సకల శాస్త్రాలు చదివి మళ్ళీ ఇప్పుడు లేచిన తర్వాత సంధ్యావందనం చేయాలి. ఉదయం సాయంత్రం వాళ్ళు చల్ల నీళ్ళు, చలికాలమైనా సరే చల్ల నీళ్ళే వాళ్ళు స్నానం చేసి సంధ్యావందనం చేసి ప్రార్థన చేసి ఎవరైనా ఆహారం పెడితే నమస్కరించి తినడం, వాళ్ళకు ఆహారం కోసం కష్టపడడం కాదు. ఇలా వచ్చి సమాజంలో ప్రజలకు కావాల్సినటువంటి ఆపద ఎవరికైనా ఒకరికి పర్సనల్ ఆపద ఉంటే వేరే విషయం, పిల్లలు కలగలేదని లేదంటే ఇంకా ఏదో సమస్య ఉండి సాధారణంగా రాజ్యానికి సంబంధించిన విషయాలు ఎక్కువ చేశారు. రాజ్యానికి ఇస్తే ప్రజలకందరికి ఉపయోగపడతాయి. కాబట్టి ఋషులు చేసే త్యాగం ముందు మనుషులం ఎవరం పనిచేయమండి. అందుకే వాళ్ళు ఋషి అన్నారు, ఋషి యజ్ఞం పెట్టారు. ఋషి యజ్ఞం అంటే పురాణ కథలన్నీ దేవుళ్ళన్నీ వినటము, ఫస్ట్ మనం వినటము చదవటము, తర్వాత చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే 10 మందికి చెప్పడం. మనం తెలుసుకోవాలి, చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అర్థమయ్యేటట్టు సామాన్యులకు అందరికి చెప్పాలి. అది ఋషి యజ్ఞం అంటే. ఋషుల యొక్క త్యాగాన్ని మనము వర్ణించడానికి నాకు ఉన్న జ్ఞానం సరిపోదు. నాకు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు, వశిష్ఠ మహాముని ఎన్నో చేశారు, అగస్త్య మహాముని మనకు చాలా దొరికిన ఎన్నెన్ని చేశారు ఏం సంగతి అని. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి జరుగుతుంటే భూమి దేవతలందరూ ఏకమై రాజులంతా ఒకసారి వస్తే భూమి మొత్తం ఒకసారి ఇట్లా ఉంగితే ఇట్లయితే మొత్తం ప్రజలు రాజ్యం అంతా భూమండలం అంతా తలకిందులు అవుతుంది అంటే పరమేశ్వరుడు పిలిచేసి అగస్త్య మహామునిని పిలిచేసి భూమండలం మొత్తం ఒక్కసారి అవుతుంది, మీరు అటు సైడ్ వెళ్ళి దక్షిణం సైడ్ వెళ్ళేసి దక్షిణమో ఉత్తరమో అవి నాకు గుర్తుండవు. ఇప్పుడు ఎక్కడ అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చెంగనూరు వెళ్తారు కదండి. చెంగనూరు అయితే స్టేషన్ తెలుసు కదా. చెంగనూరు నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటది భగవతి టెంపుల్ అని. ఈ భగవతి టెంపుల్ పార్వతీ పరమేశ్వరులు అన్ని చోట్ల పార్వతీ పరమేశ్వరులు సీతారాములు అందరు ఇట్లా పక్క పక్కనే ఉంటే ఆ ఒక్క దేవాలయంలో మాత్రం వెనకాయలో ఉంటారు ఇద్దరు, ఒకరు తూర్పు చూస్తే ఒకరు పడమర చూస్తారు. ఇట్లా పార్వతి పరమేశ్వరులు ఇటు చూస్తాడు, పార్వతి మాత్రం ఇటు ఉంటుంది ఆ ఒక్క దేవాలయంలో. ఇంకా వేరే ప్రత్యేకతలు ఉన్నాయి, పక్కన పెడదాం. ఆ దేవాలయం దగ్గర బయట మీరు చూడండి పెద్ద రౌండ్ కట్టింది ఉంటది. అది ఎవరు అగస్త్య మహాముని ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ భూమి మొత్తం ఒక్క సైడ్ వస్తుంది, అట్లనే వస్తే మొత్తం అంతా ఇంకేముంటదండి ఇట్లున్నది మొత్తం. ఇట్లా బస్సు బోల్తా పడితే ఏమవుతుంది, కారు బోల్తా పోయేదాంట్లో మనం అందరం కూర్చున్నాం, అది బోల్తా పడితే ఏమవుతుంది, అలాంటి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అగస్త్య మహాముని వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి యాగం చెయ్యి. భూమి మొత్తం ఇంత వచ్చినప్పుడు అంటే ఆయన ఒక్కరు చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి 3 దేవతలు, రాజులు, యక్షులు, కిన్నర్లు, కింపురుషులు కొన్ని లక్షల మంది ఇక్కడ ఒక్క సైడ్కి వస్తే ఒకే ఒక్కడు అగస్త్య మహాముని అక్కడికి వెళ్ళి యాగం చేస్తే సమానమైపోతుంది. అది ఋషి యొక్క గొప్పతనం. వాళ్ళ త్యాగం ఎవరి కోసం చేసిరండి? ఆయనకు రాయల్టీ వస్తుందా? ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు, ఎవరం చేసాం వ్యాపారం చేసాం లేదా సైంటిస్టులు చేసా ఏది కనిపెట్టినా వాళ్ళకి రాయల్టీ వస్తుంది. ఆ కనిపెట్టి వాళ్ళకి ఇచ్చిన అంటే అగ్రిమెంట్ మాట్లాడుకుని దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళా లేదు ఒక అతను డబ్బు పెట్టేసి అగ్రిమెంట్ ఏం లేదు నాకు తయారు చేసేది ఇచ్చే నీకు ఇచ్చేసా అంటే అది వేరే. జనరల్ గా అయితే
కొన్నిటికి రాయల్టీ ఉంటుంది, వీళ్ళు మాట్లాడుకుంటారు ఏది చేశా అని. అంటే వాళ్ళు అది కంపెనీ ఉన్నంత కాలము 5% 10% వీళ్ళకి వెళ్ళిపోవాలి లాభం, అది ఇచ్చేసేయాలి కంపెనీ, రాయల్టీ అంటారు. మరి ఇంత చేసినటువంటి ఏ ఋషికి రాయల్టీ ఇస్తున్నామంటే ఇవాళగా మనం నేర్చుకుంటున్నాం, ఇవాళగా వాళ్ళు బోధించినంత మనం తెలుసుకుంటున్నాం. ఏ ఋషికి అండి మనం జీతం ఇస్తున్నాం? రాయల్టీ మనం ఇస్తున్నామా? ఏమి లేదు కదా, ఒక నమస్కారం చేస్తున్నాం, గుర్తు చేసుకోవాలి అంతే ఆ త్యాగానికి. అలాగే కావేరీ నది ఎన్నో చేశారు, గౌతమ ముని ఋషుల గురించి త్యాగాల గురించి నెక్స్ట్ మాట్లాడతాను, అది వేరే వీడియో చేస్తారు. అయితే ఇక్కడ ఋషులు ముక్కు మూసుకొని కొందరు మనవులు ఉంటారు కదా, ఇప్పుడు అంటే ఉంటారు కదా రామాయణం అమృతం అని చెప్పి చాలా మంది రాస్తే చేస్తే, కొందరు అది విషయం అని కూడా రాసే. నేను ఆ బుక్లు కూడా చదివిన, చదవలేదు అనుకోవద్దు మీరు. ఓహో ఈయన కాదు రామాయణం అమృతం అనే బుక్లో చదివిండు, ఈయనకు విషము ఎడారి గిడారి అని చెప్పి వ్యతిరేకంగా రాసిన బుక్కులు తెలియదు అనుకోకండి మీరు. నాకు తెలుసు, ఉన్నాయి బుక్స్ ఉన్నాయి, అవి కూడా చదివిన. మొదట ఆవేశం వచ్చేది కానీ తర్వాత నవ్వు వచ్చింది. అలా జ్ఞానం అంతే. మరి ఆ జవాబులో ఉన్నా కూడా నువ్వు తెలుసుకోకపోతే ఎందుకు? ఇంకా ఋషుల యొక్క త్యాగానికి మనం ఏమి ఇచ్చినా తక్కువేనండి. ఏమి ఇస్తాం అసలు? మనం ఓ నమస్కారం చేస్తాం అంతే. పూర్వకాలంలో పిల్లలు కలగకపోతే మనకు రామాయణంలో తెలుసు కదా, దశరథ మహారాజు యాగం చేసిండు. యాగం చేసే దేవుడు వచ్చినా చేసాడు. ఆ ఋషులకు ఏమి ఇచ్చిండు ఆయన? పండ్లు పలహారాలు, ఎవరికైనా తీసుకుని ఉంటే పట్టు పంచలు అట్లాంటి ఒకసారి ఇచ్చిండు, అయిపోయింది అంతే. కానీ ఇప్పుడు డాక్టర్లకి ఇదే సంతానం కలగట్లేదని కొన్ని డాక్టర్లు ఉంటారు కదా, డబ్బులు మరి వాళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం? డబ్బు అనేది ఇస్తాం కదా ఎవరికైనా, కానీ గ్యారెంటీ? నాకు కొందరు అడిగినండి అప్పట్లో, ఎవరికి సంతానం కలగట్లేదండి, డాక్టర్ పరీక్షలు అన్ని చేస్తే ఏమైనా అంటే గర్భసంచికి ఏమంటారు వెళ్ళాల్సిన ద్వారం అంతా మూసుకుపోయింది ఇన్ఫెక్షన్ వల్ల, ఏదో చెప్పారు. నేను సరే కొద్ది ఆగమ్మ, దాని గురించి నేను చదవలేదు, ఉంటాయి మార్గం ఉంటుంది చదువుకొని చెప్తా అంటే, డాక్టర్ 50,000 అడిగారండి ఆపరేషన్ చేస్తా అని. మరి గ్యారెంటీ ఇస్తాను, గ్యారెంటీ అయితే లేదని చెప్పి అంటే నాకు వచ్చి చెప్పిన 50,000 అవుతుంది ఆపరేషన్కి, కానీ 50% ఉంటుంది. మరి 50-50 అంటారు కదా ఎట్లా అంటే, కానీ ఒక 50% మనం డాక్టర్ల దగ్గరికి ఎవరు వెళ్ళి మాట్లాడినా 50% అమ్మ 50% పోతుంది అని మాట్లాడరు, వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి మాట్లాడతాం. అదే ఆధ్యాత్మికం దగ్గరికి వచ్చేసరికి 100-200 వాడేసి గ్యారెంటీ ఇస్తావా, గ్యారెంటీ ఇస్తావా, చెప్పు అంటే నువ్వు ఎన్నెన్ని జన్మలలో ఏం చేసుకోవు, నేనెవరిని రా బాబు? నవగ్రహాలు విధి భగవంతుడు ఇచ్చిన నీ జీవితానికి నేనేం చేస్తా? ఏదో కొద్ది చిన్నపాటిగా ఉంటే చెప్తాం, కానీ నువ్వు మొత్తం మీ జాతకాన్ని మొత్తం మార్చమా, నేనెవరిని మార్చరాలి? సో మహానుభావులు ఋషులు ఏదైతే వాళ్ళ త్యాగం ముందు మనము తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉండే రక్షణ వాళ్ళకు ఉండే. పూర్వకాలంలో వెళ్ళిన వాళ్ళే అంతా తపస్సు చేసుకున్న వాళ్ళంతా కూడా మొత్తం జీవితం మీద కొద్దిగా ఎవరైనా ఏదైనా ఉంటే విరక్తి కలిగి వెళ్ళిన వాళ్ళే, బాధ్యతలను ముగించుకొని వెళ్ళిన వాళ్ళే, అన్ని బాధ్యతలు ఉండి వెళ్ళిన వాళ్ళు కాదు అని చెప్పి పుష్కలదేవి సమాధానం చెప్పేసరికి రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ హర్షధ్వానాలు చప్పట్లు, పుష్కలదేవిగా యువరాణి పుష్కలదేవి గారికి జిందాబాద్ అని, పుష్కలదేవి గారికి జిందాబాద్ అని చెప్పి ఓ మారు మోగిపోయింది. అప్పుడు ఈ వేద పండితుడు ఇక ఆమె ముందు ఏది వాదించి ఆమె అవలీలగా చెప్పగలుగుతుంది. పైగా ఆ మాల ఎండిపోలేదు ఆడ, ఇది గంట అయిపోయినా మాల ఎండిపోలేదు అనుకున్నాడు. ఆమె మహాభక్తి ముందు ధర్మశాస్త్ర నా పప్పులే ముడకకుండా చేసేసిండు అని చెప్పి నమస్కరించేసి నేను ఓడిపోయాను ఏం చేయమంటారు. ఇప్పుడు ఓడిపోయింది అంటేనేమో ఇతను యువరాణిని బానిసగా ఇవ్వాలి చేయాలి ఏదో చెప్పాడు, కానీ యువరాణి ఏం అడుగుతుందంటే నీవు గెలుచుకొని వచ్చిన ఆ యువరాజులను అందరినీ విడుదల చేసాడు, మేము సగౌరవంగా వాళ్ళ రాజ్యాలకు మేము పంపిస్తాం అని చెప్తుంది. సరే అని చెప్పి నమస్కారం పెట్టేసేసి ఇంకా వేద పండితుడు వెళ్ళిపోతాడు. యువరాజులు అంటే తోటి రాజులు కుమారులు కదా, వాళ్ళకందరికీ ఫలానా అంత మన
మందిరాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కొద్ది రోజులు పంచపక్ష ప్రమాణాలు అన్ని పెట్టి చేసి వాళ్ళ రాజ్యాలకి ఇచ్చి గుర్రాల మీద రథాల మీద ఏ ఉంటాయి ఇచ్చేసి వర్తమానం పంపించి వాళ్ళకందరికి పంపించేసింది రాజ్యాలకు అన్నిటికీ ఎవరు రాజ్యాలకు వాళ్ళకి. అది గొప్ప మనసు అంటే. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే మాల వేసుకొని ఏదో కొందరు మాల డబ్బు కోసం సంపాదన అంటే అది వేరే విషయం, పని చేస్తున్నారు. ఇప్పుడు టిఫిన్ సెంటర్లు ఉంటాయి, కొందరు అంటారు వ్యాపారం కోసం అంటే టిఫిన్ సెంటర్లు చాయ్ కొట్టు అవి కష్టమే. అది డబ్బు సంపాదిస్తున్నా అంటే దానికి తప్పు పట్టడు. అది కూడా డబ్బు సంపాదన అయినా కూడా అది కూడా ఒక రకంగా సేవ కిందకి వస్తుంది. మరి అయ్యప్ప స్వాములకు స్నానం చేసి పూజ చేసి ఏడబడితే అలా తినరు కదా. మామూలుగా మనం ఏ హోటల్ కంటే ఆ హోటల్కి వెళ్ళి తినేసాం ఏడంట, కానీ అయ్యప్ప స్వాములు ఎక్కడంటే అక్కడ తినలేరు కదా, మాల దీక్ష ఉంటుంది కదా. వాళ్ళు 41 రోజు చేసినటువంటి అయ్యప్ప మాల ఏదైతే మాల వేసుకుని టిఫిన్ సెంటర్లు అలాంటి వ్యాపారాలు ఏదైతే ఉన్నాయి ఇట్లాంటి వ్యాపారాలన్నీ పర్వాలేదు, కానీ అయ్యప్ప మాల వేసుకొని మోసం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. నాకే తగిలేదు ఇద్దరు, ఒకరైతే చెప్తాను నేను గుర్తుంది, ఇంకా 3-4 తగిలేరు అనుకో, ఒకరు ఇద్దరు కాదు, అప్పుడప్పుడు తగులుతూనే ఉంటారు. ఇంకా కోటి దగ్గర నుంచి ఎటో పోతున్నా నేను మణికొండ ఏదో పని మీద, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం, రెండోసారి మాల వేసుకున్నప్పుడు 15 సంవత్సరాల క్రితము వెళ్తుంటే కోటి నుంచి పోతుంటే ఒక ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు. నేను సివిల్లో ఉన్నా, నేను మాల వేసుకోలేదు, మాల శబరిమల ఇంకా వేసుకోవాలి. ఇదైతే గుర్తుంది, నేను సివిల్లో ఉన్నా, మణికొండకి వెళ్తున్నా, కోటి దగ్గర ఏదో బుక్కులు కొనుక్కొని అట్లా వెళ్తుంటే అయ్యప్ప మాల వేసుకుని అతను వచ్చిండు. స్వామి కొంచెం ఎటు వెళ్తున్నారు అన్నాడు. మీరు ఎటు వెళ్ళాలంటే మీరు ఎటు వెళ్తున్నారు చెప్పండి అన్నాడు. మణికొండ వెళ్తున్నా అంటే నేను కూడా అటే వెళ్ళాలి స్వామి, కొద్దిగా లిఫ్ట్ పోనీ అయ్యప్ప స్వామి కదా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చినాక కొద్ది దూరం పోయినాక మేము పూజ చేస్తున్నాం స్వామి, కొద్దిగా ఏదైనా మీకు తోచింది ఉంటే చేయండి అది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఆడ సిగ్నల్ వస్తే ఏం చేసిన అంటే 100 రూపాయలు తీసి ఇచ్చిన. కాదు స్వామి మేము అన్నదానం చేస్తున్నాము, ఒక బస్తా బియ్యం పడితే స్వామి, అప్పుడు బస్తా బియ్యం 1000 రూపాయలు ఉండే అనుకుంటా, మరి గుర్తులేదు సరిగా, బస్తా బియ్యం అడిగింది అది గుర్తుంది. అన్న మీరు ఏదో చిన్న డౌట్ వచ్చింది నాకు, సరే మీరు పూజ ఎలా చేస్తున్నారు చెప్పండి, నేను బస్తా తీసుకొని వచ్చి అక్కడ పెడతాను నేను అన్న. లేదు మీకు ఎందుకు శ్రమ అండి, నాకు డబ్బులు ఇచ్చాను, మీ పేరు మీద మేము పూజ చేశాను. కాదు మీరు ఎక్కడ చేస్తున్నారో చెప్పండి, నేను అక్కడికి వచ్చి నేను కూడా అయ్యప్ప తీర్థ ప్రసాదాలు తీసుకుంటా అండి అన్న. లేదండి మీరు అవసరం లేదు, నాకు ఇచ్చేసి సరిపోతుంది అని చెప్పి చెప్పలేదు. అంటే నేను అనుకోలేదు ఇది దొంగ స్వాములు అయితే ఇట్లా ఉంటారు, మాల వేసుకొని అయ్యప్ప స్వామి పేరు చెప్పుకొని మోసం అంటే మీలే ఇట్లాంటి వాళ్ళని మోసగాన్ని అంటారు. నువ్వు నిజంగా ఏడ పూజ చేస్తున్నావు, నేను తిరుగా ప్రసాదం తీసుకున్నాను, నేను నిజంగా పూజ చేస్తానంటే పలానా చోట పలానా అని చెప్తారు. నువ్వు పూజ చేయట్లేదు కాబట్టి చెప్పట్లేదు, నాకు ఇచ్చేసి నీకు ఎందుకు శ్రమ, నేను దేనిసా వద్దులేండి మీరు వెళ్ళిపోండి, మీకు వేరే నాకేం పని లేదురా బాబు, ఖాళీగా ఉన్నా, నేను వచ్చి మీకు బియ్యం బస్తానే ఇస్తాను నేను ఇలా చెప్పరా. అది మోసగాడు అనుకొని అయ్యప్ప మాలలో ఉన్నాడు, నిజంగా మాల వేసుకుండా డ్రెస్ వేసుకుండా కూడా నాకు తెలియదు, అయ్యప్ప స్వామి రూపంలో ఉన్నాడు, మాల రూపంలో నమస్కారం చేసిన ఏమనలేదు, వెళ్ళిపోయింది. ఏమంటాం, అది ఏదో అయ్యప్ప చూసుకుంటాడు కాదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఈ పండితుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఋషులు మునులు చేసేటటువంటి త్యాగం మనకు కనబడదు కేవలం. ఎందుకండి మీరు చేయండి, రోజు ఒక ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఏమి లేదు ధ్యానం చేయండి, లేదంటే ఒక మంత్రం అంటే మళ్ళీ మీరు గాయత్రి మంత్రం అలాంటి ఏమన్నా అంటే పెద్ద ఏది వద్దు, రామ్ రామ్ ఈయన స్వామి ఉన్నాడు కదా, జై శ్రీరామ్ అనండి, లేదా అన్ని ఆలోచనలు మానేసేసి ఈ శ్వాస, ఈ ముక్కు శ్వాస వస్తుంది దాని మీద ఇట్లా కూర్చోండి, ఉదయం అరగంట సాయంత్రం అరగంట, ఎన్ని రోజులు కూర్చుంటారు ఎంతసేపు కూర్చుంటారు నేను చూస్తా. ఏ పని వద్దండి, ఏ ఆలోచన చేయకండి, రోజు ఒక అరగంట మీకు మీ కుటుంబానికి బాగుంటది. కానీ ఎంతమంది చేస్తారు చూడండి, ఒకసారి ప్రయత్నం చేయండి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తూ, మళ్ళీ కొందరు యోగా చేసే వాళ్ళు ఉంటారు, యోగా చేసే వాళ్ళకి అలవాటు ఉంటది, కానీ మిగతా విషయాలు కూడా వాళ్ళకి బాధ్యత ఉంటది కదా, దాన్ని ఇంకెక్కువ డెవలప్ చేయండి. నువ్వు ఎంత మాత్రమో అట్లా మొదలు ఇది పెట్టుకోవాలి,
ఇంకొంచెం డెవలప్ చేయండి. ఏదైనా ఆలోచన వస్తే 10 మందికి పంచండి, మంచిది వస్తే. ఇవాళ మంచి మాటలతో జనరల్ వింటలేరు, అది వేరే విషయం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వేద పండితుని ద్వారా మనం 2 కథలు ఏంటంటే, ఒకటి పితృయజ్ఞము, 2 ఋషి యజ్ఞము. ఋషి యజ్ఞం అంటే పురాణాలు ఇతిహాసాలు చదవాలి, వినాలి. చదివినా విన్నా ఋషి యజ్ఞం చేసినట్టే. ప్రతిరోజు ఒక అరగంట గంట చేయండి. అది నిరంతరం చేయాలి. యజ్ఞము అనేది ఆపేది కాదు. మండల దీక్ష 41 రోజు చేసినాము అయిపోయిందండి, ఇది దీక్ష. ఇది యజ్ఞము నిరంతరము చేసేది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు ఒక అరగంట 15 నిమిషాలు పురాణ కథలు ఇతిహాసాలు రామాయణం వినండి. మీకు ఏది ఇష్టం ఉంటాయి, ఇన్ని ఉన్నాయి. ఇతర మతస్థులకైతే ఒక్కొక్కటి గ్రంథం ఉంది, మనకైతే ఎన్నో ఉన్నాయి. చదవండి, రోజు ఒకటి వినండి. ఇతరులకు బాగా చదివి విని మీరు చెప్పగలిగితే, అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పగలిగితే చెప్పండి. చెప్పకున్నా సరే, విన్నా చదివినా అది కూడా ఋషి యజ్ఞం కిందకి వస్తుంది. దానివల్ల కూడా భగవంతుడు ఏదైతే ఆపదలు ఉంటే కాపాడతాడు అని. మనకు పుష్కలదేవి శ్రీ ధర్మశాస్త్ర యొక్క భార్యలో ఒకరు పుష్కలదేవి గారు మనకు ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా ఆమె పెళ్లి చేసుకోవడం అంటే కేవలం ఇదే కాదు, పరీక్షలు అందరికీ ఉంటాయి, మనకే కాదు వాళ్ళకు కూడా. పుష్కలదేవికి పరీక్షలు పెట్టాడు, అలాగే పూర్ణదేవి కూడా అన్ని పరీక్షలు పెట్టారు. మన మీద వీళ్ళు కొందరు చెప్తుంటారు కదా, స్వామి నా బిడ్డను పెళ్లి చేసుకోవాలని. ఆయన ఏం పెళ్లి చేసుకోవాలి, తక్కువ పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి, అది చిన్న విషయం కాదు కదా. ధర్మశాస్త్ర పెళ్లి చేసుకోవడం అంటే సమస్త లోకానికి పాలించేటటువంటి ధర్మశాస్త్రకి ధర్మపత్ని కావాలి. అంటే మనం మనిషి రూపంగా చూస్తే ధర్మపత్ని స్త్రీమూర్తి, తర్వాత శక్తి. ఈ శక్తి అనుకున్నా, సనాతన ధర్మ శక్తి అనుకున్నా వాళ్ళు మనిషిగా జన్మించారు భూలోకాన. కాబట్టి ఒక మనిషిగా ప్రవర్తన చేయాలి. విష్ణుమూర్తి అవతారంలో ఎన్ని తీసుకురాని, రాముని అవతారం పూర్తి మనిషి జీవితం, ఎటువంటి మాయామంత్రాలు లేకుండా. అందుకే రామునికి ఎక్కువ గుళ్ళు, రామునికి ఎక్కువ ఆరాధన, రాముని ఎక్కువ పూజిస్తాము. ఒక మనిషిగా జన్మించి 16 సద్గుణాలతోటి ఎలా నడుచుకోవాలో ఆయన నడిచి చూపించాడు. చెయ్యండి అని నీతులు చెప్పరా, ఆయన జీవితంలో నడిచిండు, అన్ని ఆచరించిండు. ఆ విధంగా ధర్మబద్ధంగానే నడుచుకున్నాడు. కాబట్టే ఆయన అంత గొప్పవాడయ్యాడు. స్వామి శరణమయ్యప్ప.